హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్, హైదరాబాద్, అండ్ జోష్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshershiring.com, ఏ ప్లేస్‌మెంట్ పోర్టల్ లైక్ నౌకరీ, అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనము ఈ అవేర్‌నెస్ వీడియోస్ మన తెలుగు వారి యొక్క పర్స్పెక్టివ్‌లో భాగంగా చేస్తూ ఉన్నాం. జోషా కౌన్సెలింగ్ రిలేటెడ్‌గా. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే ఓపెన్ కేటగిరీ ఓసీ కట్ ఆఫ్స్ ఇన్ 13 ఎన్ఐటీస్ ఫర్ సిఎస్సి. ఎందుకంటే మనం చాయిస్ ఫిల్లింగ్ అనేది చేస్తాం కదా, జోషా కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ చేస్తాం కదా. ఈ చాయిస్ ఫిల్లింగ్లో మనం సీరియల్ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ సీరియల్ మళ్ళీ మార్చడానికి ఉండదు కాబట్టి మనము ఈ యొక్క ప్యాటర్న్ తయారు చేస్తూ ఉన్నాం. పేరెంట్స్ దీన్ని ఆ, మంచిగా నోట్స్ తయారు చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అన్నట్టు ఇది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇందులో నెంబర్ 1 పొజిషన్‌లో ఎన్ఐటి తిరుచునాపల్లి ఉందండి. ఇందులో ఓపెన్ కేటగిరీలో 1509 ర్యాంక్ తోటి ఇది క్లోజ్ అయిపోతుంది. సో తమిళనాడు ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఆ హోమ్ స్టేట్ ర్యాంకింగ్స్ నేను చెప్పను. మీరు చూడండి, మీకు ఎలాగూ ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది కాబట్టి. సో అదర్ స్టేట్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1509. సో నెక్స్ట్ ఈ కాలేజ్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్. భారతదేశంలోనే నెంబర్ 2 పొజిషన్, తక్కువ ర్యాంక్స్ ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. 2413. ఇక్కడ తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ అయితే 3115 ఉంది. 3115. అదర్ స్టేట్ ర్యాంకింగ్ అయితే మాత్రం 2413. ఎన్ఐటి వరంగల్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లో ఎన్ఐటి రూర్కెలా ఉంది. ఇందులో క్లోజింగ్ ర్యాంక్ ఫర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 3786. ఫోర్త్ పొజిషన్‌లో ఎన్ఐటి సూరత్కల్. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ 3922. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లో ఎన్ఐటి అలహాబాద్ ఉందండి. 4777. ఎన్ఐటి అలహాబాద్, ఉత్తరప్రదేశ్. మాల్వియా ఎన్ఐటి జైపూర్, రాజస్థాన్‌లో ఉంది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 4909. సో ఒక 6 ఇన్స్టిట్యూట్లు, ఈ 6 ఇన్స్టిట్యూట్లో రావాలంటే బిలో 5000 లోపు ర్యాంకు మీకు రావాల్సిన అవసరం ఉంది. సెవెంత్ పొజిషన్‌లో ఎన్ఐటి క్యాలికట్. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 5256. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య ఎన్ఐటి నాగ్పూర్. ఇది మహారాష్ట్ర రాష్ట్రం అండి, నాగ్పూర్ అంటే. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 7087. ఎన్ఐటి కురుక్షేత్ర. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇది ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇది మన కౌంట్లో లేదు. ఎందుకంటే మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి. 7401 దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్. సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటి సూరత్. వస్త్ర పరిశ్రమకు ఫేమస్ అయినటువంటి సూరత్ రాష్ట్రం ఇది, సూరత్లో ఉంది ఇది. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 7741. నెక్స్ట్ ఎన్ఐటి జంషెడ్పూర్ అండి. జంషెడ్పూర్ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 9204. మౌలానా ఆజాద్ ఎన్ఐటి భోపాల్, మధ్యప్రదేశ్. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి 9370. ఎన్ఐటి ఢిల్లీ. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ 9930. సో 13 అవుట్ ఆఫ్ 32లో 13 ఇన్స్టిట్యూట్స్ బిలో 10,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఉందన్నట్టు. సో బిలో 10,000 ఉంటే మీరు ఈ 13 ఇన్స్టిట్యూట్స్లో చేరొచ్చు. ఎన్ఐటి కురుక్షేత్రాన్ని మీరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్ వదిలేస్తే నేనేం చేయలేను కానీ, బట్ మామూలుగా లెక్క ప్రకారం అయితే 13 ఇన్స్టిట్యూట్స్ ఇంతవరకు ఉన్నాయి. సో సీరియల్ నెంబర్ 14 కానీ మనం తీసుకున్నప్పుడు ఎన్ఐటి దుర్గాపూర్. ఇది వచ్చేసి ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. దుర్గాపూర్ అంటే 10,070 ర్యాంక్ అండి. ఎన్ఐటి జలంధర్, పంజాబ్లో ఉంది. ఇది 11,017 దీని యొక్క క్లోజింగ్ ర్యాంకు. ఎన్ఐటి హామీర్పూర్, హిమాచల్ ప్రదేశ్ 12,426. ఎన్ఐటి గోవా. ఇది కూడా 2010లో వచ్చినటువంటి టెంపరీ క్యాంపస్లో ఉంది ప్రజెంట్. అయినప్పుడు కూడా దీని క్రేజ్ బాగానే ఉంది. 12,604తో క్లోజ్ అయిపోతుంది. ఎన్ఐటి రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, నయా రాయ్పూర్లో ఉంది ఈ కాలేజ్. 12,773 దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్గా ఉంది. ఎన్ఐటి సిల్చర్, అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాంలో మనకి
జీఎఫ్టీఎస్లో కూడా అస్సాం యూనివర్సిటీ వస్తుంది. ఇక్కడ ఎన్ఐటి సిల్చర్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంది. దీని యొక్క అదర్ స్టేట్ క్లోజింగ్ ర్యాంక్ ఈజ్ 12,818 సిఎస్సిలో ఇట్లా ఉందన్నట్టు. ఎన్ఐటి షింపూర్, ఈ షింపూర్ యూనివర్సిటీ సీరియల్ నెంబర్ 20లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని గురించి ఇంకా మనం వీడియో చేసేది ఉంది, చేస్తాను. ఇది 31 ఎన్ఐటీస్ కాకుండా 32 ఎన్ఐటీగా యాడ్ అయింది. అందువల్ల కొంతమంది యూట్యూబర్స్ పాపం 31 అని చెప్తారు, యాక్చువల్గా అయితే అది 32 ఉన్నాయి. సో ఈ 31కి 32కి మధ్యలో ఉన్నటువంటి ఆ కాలేజే ఈ షింపూర్ కాలేజ్. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ 13,711గా ఉంది. ఎన్ఐటి పాట్నా బీహార్ రాష్ట్రంలో ఉందండి. దీని యొక్క క్లోజింగ్ ర్యాంకు 13,964గా ఉంది. నెక్స్ట్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ 17,272గా ఉంది. ఎన్ఐటి పుదుచ్చేరి, ఇది యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం, మన తమిళనాడుకి ఆంధ్రాకి బరాబర్ మధ్యలో ఉంటుంది. సో దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ 17,305. ఇక్కడ పుదుచ్చేరి స్టేట్ ర్యాంకింగ్ కూడా నేను మీకు చెప్పాలి. మీరు చూడండి, 75,000 ర్యాంక్ వచ్చినా కూడా వీళ్ళకి సీట్ వస్తుంది ఓపెన్ కేటగిరీలో. ఎందుకంటే వీళ్ళకి స్పెషల్ కోటా ఉంటుంది. ఈ కాలేజీలో వీళ్ళకి స్పెషల్ కోటా అనేది ఉంటుంది. యూనియన్ టెరిటరీ పీపుల్ ఎవరైతే ఉంటారో, లక్షద్వీప్, పాండిచ్చేరి, ఇట్లా ఎవరికైతే మనకి యూనియన్ కాశ్మీర్, ఇవన్నీ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయన్నమాట కొన్ని. ఈ 5 6 ఉన్నాయి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ ఈ యూనియన్ టెరిటరీస్లో పిల్లలకు మాత్రం సీట్ అనేది ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వచ్చేస్తుంది. సో 24వ ప్లేస్లో మనం తీసుకున్నప్పుడు ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఉందండి. దీని యొక్క క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 18,447గా ఉంది. సో ఎన్ఐటి మిజోరాం వచ్చేసి దీని యొక్క ర్యాంకింగ్ 19,175గా ఉంది. ఎన్ఐటి అగర్తల నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఇదొకటి, ఇందులో వచ్చేసి 20,102గా ఉంది. సో మీకు 10,000కి 20,000కి మధ్యలో దగ్గర వచ్చేసి మీకు ఒక 13-14 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి శ్రీనగర్ వచ్చేసి 22,814గా ఉంది. నెక్స్ట్ ఎన్ఐటి సిక్కిం అండి, ఇందులో 24,093. ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ 29,087గా ఉంది. ఎన్ఐటి మణిపూర్ 29,644గా ఉంది. అదేవిధంగా ఎన్ఐటి నాగాల్యాండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 30,401. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, తల్లిదండ్రులారా, 13,30,000లో మనకి కేవలం 30,000 మంది మాత్రమే. 30,000 మంది అంటే ఎంతో చూసుకోండి. ఇక మీరు 1:, ఎంత కాంపిటీషన్ ఉందంటే 13 లక్షల్లో మనకు వచ్చేది కేవలం 13 లక్షల మందికి రావు సీట్లు, పైన ఉన్నటువంటి 30,000 మందికి వస్తాయి. సో దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ ఫర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఈ అనేక ఎన్ఐటీల కన్నా అద్భుతమైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలామంది ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బులుండి పెట్టుకోగలరు. ఎందుకంటే డబ్బులు లేవు అనేటువంటిది ఏం లేదు మార్కెట్లో. ఎందుకంటే మెడికల్ సీటుకి కోటి కట్టగలిగినటువంటి పేరెంట్స్ ఇంజనీరింగ్ కాడికి వచ్చేసరికి మరి 1,00,000, 2 లక్షల సంవత్సరానికి ఉన్న కాలేజీలో చేర్పిస్తున్నారు. సో ఇద్దరు సమానమే కదా, రెండు ఫీల్డ్స్ సేమ్. మెడికల్ సీటు 1,20,00,000 రూపాయలు పెట్టి చేరుతున్నటువంటి పిల్లలు అదే 40 లక్షలు 50 లక్షలు పెట్టి కానీ మీరు కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎంపీసీ తర్వాత చేర్పించినట్లయితే, నేను 100% చెప్తున్నాను, మెడికల్ కల్లా 100 రెట్లు ఫ్యూచర్ ఉన్నటువంటి కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలో చేరితే 1,30,00,000 ఖర్చు అవుతుంది. హాస్టల్తో కలుపుకుంటే 1,50,00,000 అయిపోద్ది. వానికి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చదవాలి, ఎండి చదవాలి. దానికి ఒక 3 కోట్లు, 3, 1.5, 4.5 కోటి పెడితే వాడికి తీరా బయటకు వస్తే మార్కెట్లో వచ్చేది ఎంత? ₹1,00,000. 80,000తో స్టార్ట్ అయ్యి 3 లక్షలతో హైయెస్ట్ ఎండ్ అయిపోద్ది. ఇదే ఎంపీసీ చదివినటువంటి పిల్లోడు ఏదో ఒక కాలేజీలో డమ్మీ డిగ్రీ చేయరో ఏదో ఒకటి చేరేసేసి వాడు పైలట్ ట్రైనింగ్ పోయింది అనుకోండి, ఒక 50 లక్షల్లో పైలట్ ట్రైనింగ్ అయిపోతుంది. మంచి ఇన్స్టిట్యూట్లో అయితే 75 లక్షలు, మంచి అంటే అన్ని హిల్ స్టేషన్స్, 200 ఫ్లయింగ్ అవర్స్ మొత్తం నేర్పించడానికి నీకు స్టార్టింగ్ శాలరీ ₹1,00,000 వస్తుంది. 4 ఏళ్ళు తిరిగేసరికి 3 లక్షలు ప్యాకేజీలోకి వెళ్ళిపోతాడు నెలకి. 40 లక్షలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా? అదేం కాదు, తెలియక పెట్టరు అంతే. ఎంతసేపటికి అడిపోయేసి ఏదో ఒక పనికిమాలిన ఇన్స్టిట్యూట్ పట్టుకునేసి దాంట్లో 20 లక్షలు డొనేషన్, 15 లక్షలు డొనేషన్ కట్టి మొత్తం ఆడ ఆగమాగం అయిపోతారు. ఆడికి వచ్చేసరికి మళ్ళీ 4 లక్షల ప్యాకేజ్ వస్తుంది. అన్ని మూసుకొని గమ్ముగా ఇంటికాడ కూర్చుంటారు. అట్లా కాకుండా ఒక సరైనటువంటి పద్ధతి, మీరు
ఫ్లైట్‌లో పోయేటువంటి వాళ్ళు ఆర్‌టీసీ బస్సు లైన్‌లో నిల్చొని పోటీ పడొద్దండి. ఇప్పుడు ఎన్‌ఐటీ నాగాలాండ్‌లో రూ. 30,000 ర్యాంక్ వచ్చింది. మీ దగ్గర డబ్బులుంది. ఎన్‌ఐటీ నాగాలాండ్‌కి అది ఒక పేదవాడి సీటు. డబ్బులు లేనటువంటి వాడు, పేదవాడు పోయి చదువుకుంటాడు. వాడిని చదువుకోనివ్వండి. మీ దగ్గర ఆప్షన్ ఉండి సంవత్సరానికి ఒక 10,00,000 5,00,000 20,00,000 పెట్టుకోగలిగిన స్థాయి ఉన్నప్పుడు, మీ రేంజ్‌కి తగ్గ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరండి. ఏదో బట్టేసుకునేటప్పుడే రేంజ్ తగ్గకూడదనే ఏస్తాం మనం. షూ ఏసుకునేటప్పుడు మన రేంజ్ తగ్గకూడదనే ఏసుకుంటాం. కానీ చదువుకు పెట్టేటప్పుడు మాత్రం ఉన్నదాంట్లో ఏదైతే పనికిమాలినది ఉంటదో దాన్ని పోయి ఎత్తుకుంటాం. అట్లా ఆలోచించొద్దు. భారతదేశంలో నువ్వు డబ్బు పెట్టాలే గాని కొండ మీద కోతైనా దొరుకుతుంది. ఎన్‌ఐటీ తిరుచినాపల్లితో ఈక్వల్ అయినటువంటి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. యూ జస్ట్ ఇన్వెస్ట్ మనీ. ఎన్‌ఐటీ తిరుచినాపల్లి ఈక్వలెంట్ ఇన్‌స్టిట్యూట్‌ని మీకు తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గరున్నాయి. కాకపోతే సబ్జెక్టు కరెక్షన్ అయిందంటే మినిమమ్ ఒక 75% మీ వాడికి ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండి మా వాడు చదవడు. అయినా సరే మా వాడికి ఐఐటీ ముంబై, ఐఐటీ మద్రాసు, ఐఐటీ ఆహ్, కావాలంటే అది కష్టం గానీ, బట్ దగ్గర దాకా వచ్చి ఎందుకంటే మన ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్‌గా దీనికి పేరుంది. పిల్లల మీద మీరు ఒత్తిడి పెంచేసి, మీకు ఫినాన్షియల్‌గా అవకాశం లేనప్పుడు మాత్రమే ఇటువంటి ఇన్‌స్టిట్యూట్స్ లేకపోతే మంచి అయితే టాప్ 10లో వస్తే ఓకే. నో ప్రాబ్లమ్. మీరు డబ్బులు పెట్టుకోగలిగి కూడా ఏదో ప్రెస్టేజ్ కోసమో, లేకపోతే ఉత్తికనే పోయేసి ఆర్టీసీ బస్ లైన్‌లో నిల్చుంటే మీరు ఫ్లైట్ టికెట్ కొనగలిగినోళ్ళు ఫ్లైట్‌లో ఎళ్ళండి. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేవాళ్ళు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించండి. ఆర్టీసీ బస్ సీట్‌ని పేదవాడి కోసం వదిలేయండి. అనవసరంగా ఇప్పుడు మీరు ఆగమైపోవద్దు అట్లా చేసుకొని. కాబట్టి సంపూర్ణమైనటువంటి కెరియర్ గైడెన్స్ గాని, కౌన్సెలింగ్ గాని, జోషా కౌన్సెలింగ్ నుంచి ఎంసెట్ దాకా మధ్యలో దాదాపు 20, 30 రకాల కౌన్సెలింగ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు, వాటికి సంబంధించినటువంటి గైడెన్స్ మీకు సంపూర్ణంగా మేము అందిస్తాం. దీనికి కేవలం మేము రూ. 10,000 మాత్రమే చార్జ్ చేస్తాం. ఎవరైతే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుగా ఈ 200 మెంబర్స్ వస్తారో వాళ్ళకి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్‌గా 2024 సంవత్సరం యొక్క బంపర్ బొనాంజాగా వాళ్ళకొక సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కోర్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం. లైక్ పైథాన్, లైక్ జావా, లేకపోతే ఫుల్ స్టాక్ లాంటి కోర్సు. ఒకదాన్ని మీకు 2 నెలలు టైం వస్తుంది. వాడిని ఫుల్ టైమ్ ఎంగేజ్ చేసి ఆ కోర్స్ నేర్పించడంతో పాటు తనకి కెరియర్‌లో ఉన్నటువంటి కొన్ని వందల ఆపర్చునిటీస్ ఎంపీసీ చేసిన తర్వాత ఆపర్చునిటీస్‌ని డిఫరెంట్ సెమినార్స్‌గా వాళ్ళకి మీకు అందించడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పనిసరిగా మా యొక్క సంస్థలు అందించేటువంటి ఈ గైడెన్స్‌ని మీరందరూ కూడా యూజ్ చేసుకోవాలని, మంచి భవిష్యత్తుని పొందాలని ఆశిస్తూ థాంక్ యూ సో మచ్. జై హింద్.